రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా మీ ఉద్దేశంలో ఇప్పుడు కేసీఆర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. కేసీఆర్ పిలిచి మాట్లాడితే సైలెంట్ అవుతారు అంతేనా? లేకుంటే ఆమెకి పిలిచి ఆమెకు ఒక భరోసానిస్తే ఆమె సైలెంట్ అవుతారు. ఓకే, కానీ పిలిచి భరోసానిచ్చే పరిస్థితి అక్కడ లేదు, అట్లా కనిపిస్తలేదు. ఓకే ఓకే, శ్రీప్రకాష్ గారు మీరు చెప్పాలి. టైం వచ్చినప్పుడు పిలుస్తారు, వెంటనే ఆయన స్పందించాడు ఏ విషయంలో అయినా. కొంత టైం గ్యాప్ రావాలి, ఎందుకంటే ఏదైనా హీట్ మీద ఏది పరిష్కారం కాదండి, కొద్ది హీట్ తగ్గాలి. ఎటువైపు హీటు? కవిత వైపు చాలా హీట్ ఉండదు. ఆయన దిక్కు ఎందుకు ఉంటుంది? ఆయన బాగా ఇంత ఆరోపణలు చేసిన తర్వాత ఆయన మనసు కూడా, తండ్రి మనసు కూడా హట్ అవుతుంది కదా. హట్ అయినా కూడా టైం తీసుకొని చేస్తాడు ఆయన, ఏది చేసినా కూడా. దానికి దూతలు అక్కర్లేదు, డైరెక్ట్ గా ఆయన పిలుచుకొని మాట్లాడారు. కానీ మొన్ననే ఫామ్ హౌస్ లోనే కలిస్తే అయిపోతుండే, మాట్లాడితే అయిపోతుండే. ఆయన ఏం బిజీ వెళ్ళినాడో, ఈమె పోయినప్పుడు మనలాగా అపాయింట్మెంట్ అడిగి పోరు కదా వాళ్ళు. పోయినప్పుడు ఏదైనా బిజీగా ఉండొచ్చు, కాసేపు కలవకపోవచ్చు. అమెరికా పోయే తొందరలో ఉండే ఆమె, మళ్ళీ పిలిచి మాట్లాడకపోయాడా? ఈ లోపల అమెరికా వెళ్ళింది, పోయినాక ఈ లెటర్ లీక్ అయింది. 2వ తారీఖు కదా ఆమె రాసింది. రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. భరత్ గారు, ఇప్పుడు నాది ఒకటే ప్రశ్న, అడిగి పోతే కలవలేకపోయారు అనేటటువంటివి అన్ని ఏంటంటే ప్యాచ్ వర్క్ లెక్క ఉంటారు. కానీ ఇవాళ సమాజంలో ఫోన్ లో కూడా తండ్రి బిడ్డతో మాట్లాడొచ్చు, అవన్నీ తొందరపడక బిడ్డ ఇవన్నీ వద్దు, నీకెందుకు నేను ఉన్నా కదా అనేటటువంటి భరోసా ఇచ్చినట్లు గిట్ట అయితే ఇవన్నీ జరగకపో. అంతెందుకు విమానాశ్రయంలోకి ఇప్పుడు నేను చెప్పినటువంటి లెటర్ ది బయటకు వచ్చినప్పుడు అది కూడా ఆ రోజు మొత్తం టోటల్ బీఆర్ఎస్ పార్టీ నన్ను ట్యాగ్ చేసుకుంటా, ఈ ఫేక్ లెటర్ రాసింది తామ రామ్మోహన్ రెడ్డి, కింద సంతకం కవిత గారిది కాదు, ఇది వేరే లెక్క ఉంది అని చెప్పేసి ఇంకోటి నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజ్ చేసిస్తారు. అయితే కవిత గారు విమానాశ్రయంలోకి వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నోర్లు మూతపడ్డాయి. అంటే అప్పటి వరకు కనీసం ఫోన్లలో కూడా తండ్రి కూతురు కోసం సమయం ఇచ్చినటువంటి పాపన పోలే. ఎందుకంటే ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తలేదు భరత్ గారు, నేను చెప్పేది అది. సో ఆమె ఏంటంటే ఒక్కొక్క అడుగు ఇక ముందుకు పోతా ఉంది తను అనుకున్నట్టుగా. కుటుంబం అంశం మనం ఎందుకు ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చేయడం? రామ్మోహన్ రెడ్డికి ఆయన చెప్పిండు, కుటుంబం అంశం తండ్రి బిడ్డ సాల్వ్ చేసుకుంటారు. కుటుంబం అవుతుంది, బయటకు వస్తుంది రాజకీయం కాబట్టి, ఇద్దరు కూడా పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి బయటకు వస్తుంది. బట్ రిజాల్వ్ కావాలంటే వాళ్ళిద్దరే కదా, ఇంకెవరు మూడో వ్యక్తి రిజాల్వ్ అంటే కూడా పొలిటికల్ ఇంపార్టెన్స్. ఒక్కటి స్టోరీలకి లేఖ తీసేసి కవిత గారి పేర్లు హరీష్ రావు గారిని